హలో ఫ్రెండ్స్, ల్యాప్టాప్ న్యూస్లోని ఎపిసోడ్ 3కి అయితే స్వాగతం. సో ఇందులో ఫస్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే ఏసర్ బ్రాండ్కి సంబంధించి ఏసర్ బ్రాండ్ కొత్తగా గేమింగ్ ల్యాప్టాప్స్ని అయితే లాంచ్ అయితే చేసింది. ఏసర్ నైట్రో 16 లైట్ అనే పేరు మీద ఓవరాల్గా 4 ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ ఇంటెల్ i7 13th జనరేషన్ ప్రాసెసర్తో రావడం అయితే జరుగుతుంది. 13620H అనే ప్రాసెసర్తోని. అలాగే గ్రాఫిక్ కార్డ్ అనేది RTX 4050 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. 16GB DDR5 ర్యామ్తో అయితే మనకి ల్యాప్టాప్ అనేది 90,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూడడం అయితే జరుగుతుంది. జనరల్గా మనకి ఈ స్పెక్స్తోనే 70,000 రూపాయల ప్రైస్ రేంజ్లోని మనకి సేల్స్ టైంలో వస్తే కనుక మీరు దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. చాలా మంచి స్పెక్స్తోని ఇది మనకి 70,000 రూపాయల ప్రైస్ రేంజ్ వస్తే వాల్యూ ఫర్ మనీ కేటగిరీలో అయితే ఈ ల్యాప్టాప్ అయితే చూడడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే మైక్రోసాఫ్ట్ సంబంధించి రీసెంట్ టైంలో ఎన్విడియా అనేది $4 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ని రీచ్ అయితే అయింది కదా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అనేది సెకండ్ కంపెనీకి అయితే మారింది. ఇప్పుడు లేటెస్ట్గా మైక్రోసాఫ్ట్ కూడా $4 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ని అయితే రీచ్ అయ్యి సెకండ్ పొజిషన్లో అయితే మనకి మైక్రోసాఫ్ట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే లెనోవో బ్రాండ్కి సంబంధించి లెనోవో బ్రాండ్ మైక్రో SD కార్డులను అయితే తయారైతే చేస్తుంది. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏవైతే యోగా ట్యాబ్స్ ఉన్నాయి కదా, సో వాటి కోసం తయారు చేసినైతే చెప్తున్నారు. అయితే పర్టికులర్గా యోగా ట్యాబ్ కోసమే కాకుండా ఎవరైనా సరే దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓవరాల్గా 3 డిఫరెంట్ సైజెస్లో అయితే మనకి ఈ మైక్రో SD కార్డులు చూడడం అయితే జరుగుతుంది. ఆ సైజులు ఏంటంటే 256GB, 512GB అండ్ 1TB. సో ఈ 3 డిఫరెంట్ సైజుల్లోని మనకి మైక్రో SD కార్డులు అయితే ఉంటాయి. సో మీలో ఎంతమంది మైక్రో SD కార్డులు ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు కింద కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే AMD అండ్ NVIDIAకి సంబంధించి AMD NVIDIA ఎందుకనంటే ప్రస్తుతం ఉన్న మన PC మార్కెట్లోని AMDకి సంబంధించిన AMD Ryzen Threadripper 9000 సిరీస్ ప్రాసెస్ ఏదవుతుందా ఇది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ ప్రపంచవ్యాప్తంగా, అంటే వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్కి అయితే దీనికైతే పేరు వచ్చింది. అదే గ్రాఫిక్ కార్డ్ పరంగా చూసుకుంటే NVIDIAకి సంబంధించిన NVIDIA RTX 5090 గ్రాఫిక్ కార్డ్ ఏది ఉంది కదా, ఇది వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్కి అయితే మనకి దీనికైతే పేరు అయితే వచ్చింది. సో AMD NVIDIA ఈ రెండు కూడా ప్రాసెసర్ పరంగా గ్రాఫిక్ కార్డ్ పరంగా ప్రస్తుతానికి అయితే వరల్డ్లో టాప్ మోస్ట్ పొజిషన్లు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రేమ్వర్క్ అనే కంపెనీకి సంబంధించి జనరల్గా మనం ఒక ల్యాప్టాప్ని పర్చేస్ చేసినప్పుడు ల్యాప్టాప్లో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ అప్గ్రేడబిలిటీ ఉంటుంది. మరి కొన్నిట్లో ర్యామ్ అనేది ఆన్బోర్డ్ సోల్డరింగ్ అయిపోయి స్టోరేజ్ మాత్రం అప్గ్రేడ్ చేసుకుంటాం, కొన్నిట్లో అసలు అది కూడా ఉండదు కదా. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఈ కంపెనీ అనేది మీకు అన్నిటిని కూడా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తుంది. అన్నిటిని అంటే మీరు దీంట్లో మెయిన్ బోర్డ్ ఏదైతే ఉంటుంది ఇంకా మెయిన్ బోర్డ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు, CPUని కస్టమైజ్ చేసుకోవచ్చు, ర్యామ్ అండ్ స్టోరేజ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు, అలాగే మనకి డిస్ప్లేని కస్టమైజ్ చేసుకోవచ్చు, కీబోర్డ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు, పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏవేవి కావాలో వాటన్నింటినీ కస్టమైజ్ చేసుకోవచ్చు, బ్యాటరీని కస్టమైజ్ చేసుకోవచ్చు, OSని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు నచ్చినటువంటిది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి కూడా మీకు ఒకవేళ పోలైపోయింది వెంటనే వాటిని స్వాప్ చేయడం, లేదా ఆ డిస్ప్లే మీకు నచ్చలేదు వేరే డిస్ప్లే మీరు యాడ్ చేసుకోవడం, ఇలా ఓవరాల్గా అన్నిటిని కూడా మీరు కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ అనేది ఈ ఒక్క కంపెనీ మాత్రమే కల్పిస్తుంది. సో వీటికి సంబంధించి అయితే కొన్ని ల్యాప్టాప్స్ నేను చెక్ చేశాను, అంటే అంత ఫర్దర్గా చెక్ చేయలేదు కానీ సో నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అయితే నేను ప్రస్తుతం న్యూస్లో చెప్తున్నాను. నెక్స్ట్ టైం దీని మీద నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. సో దాంట్లో మనం దీని గురించి అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ఇది ఇవాళకి ల్యాప్టాప్ న్యూస్. సో ఈ ల్యాప్టాప్ న్యూస్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ల్యాప్టాప్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని నేను మీకు రేపటి ల్యాప్టాప్ న్యూస్లో కలుస్తాను. అంతవరకు బాయ్.